గాయని మంగ్ గాయని మంగ్లీపై కేసు, న్యాయవాదిని బెదిరించారన్న ఆరోపణలపై నమోదు. సోదరుడు మరో ముగ్గురితో కలిసి పెట్టుబడుల పేరుతో మంగ్లీ వసూళ్లు 200 కోట్లు వసూలు చేసినట్టు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో బాధితులు ఉన్నట్లు లాయర్ సుబ్బారావు ఆరోపణ. కేసు నుంచి తప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సుబ్బారావుపై నార్సింగ్లో మంగ్లీ ఫిర్యాదు. వ్యక్తిగతంగా కలవాలన్నారు. ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం. నోట్ల కట్టల వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు మంగ్లీ. ఇక ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకే తెలియాలి. కానీ మొత్తానికైతే ఈ ఇరువురు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఇక దీంట్లో పాపం ఆ వేణు ఊడుగల దర్శకుడిని లాగిండు. వేణు ఊడుగుల దర్శకుడు, అదేవిధంగా మంగ్లీ సోదరుడు, ఇట్లా అనేక మంది నుండి ఆ డబ్బులు వసూలు చేసి మరి వాళ్ళను ఏం ప్రలోభ పెట్టిందో, ఏం ఆశ చూపి ఆ డబ్బులు వసూలు చేసిందో అది తెలియదు. కానీ ఇగో నిన్న నుండి ఇదే వార్త సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది. అయితే నిన్న సాయంత్రం దర్శకుడు వేణు ఉడుగుల, ఇది విరాట పర్వం కావచ్చు, ఇంకో 2-3 సినిమాలు తీసిండు. ఈ మధ్య రాజు రాంబాయి సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. ఆయన నిన్న సాయంత్రం దీంట్లో నా హస్తం లేదు, నాకు ఇరువురు తెలుసు, ఇరుపక్షాల వ్యక్తులు నాకు తెలుసు తప్పించి ఈ దందాలో కావచ్చు, ఈ డబ్బుల విషయంలో కావచ్చు నా ప్రమేయం లేదు, నేను వాళ్ళతోటి దందా చేయలేదు అని ఉన్న విషయాన్ని ఆయన క్లారిటీ ఇచ్చాడు. కానీ మంగ్లీ కావచ్చు, మంగ్లీ సోదరుడు కావచ్చు, ఈ సౌత్ ముఖ్యంగా కేరళ ఇడిచిపెడితే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో మంగ్లీ సోదరుడు మరి డబ్బుల వ్యవహారం నడిపినట్టుగా ఈ సుబ్బారావు అనే లాయరు ఆ ఫిర్యాదులో రాసిండు. దగ్గర 200 కోట్లు వసూలు చేసిందట. ఎక్కడ యాంకరు, ఎక్కడి సింగరు, ఎక్కడ 200 కోట్లు చూడురు. V6లో తీన్మార్ వార్తలు అనే దాంట్లో ఈ మలిగాడు, మంగ్లీ, ఆ రాములమ్మ ముగ్గురు ఈ ప్రోగ్రాం చేసేది. వాడు గట్లే తయారై వాడు 100 కోట్లు సంపాదించాడు. చూడురా ప్రోగ్రాం ద్వారా వచ్చిన వాళ్ళు ఎట్లా తయారైనలో. తీన్మార్ అనేది మంచి వేదిక, ఒక మంచి కామెడీతోటి కూడుకున్న సెటైర్ న్యూస్ అది. వాడు మందిని నమ్మిస్తూ వాడు డబ్బులు వెనకేసుకున్నాడు. మరి ఇక ఈమెమో బెదిరించిందట, బెదిరించి ఈమె వసూళ్ళకు పాల్పడ్డదట. ఆ బిత్తిరి సత్యేమో ఆయనదో కథ. ఈ అమ్మ ఒక్కడొక్కటి లెక్క లేడు. జర్నలిజంలోకి వచ్చి మీడియాలోకి వచ్చి మీడియా పరువు కాపాడకుండా ఆయన అంటే ప్యూర్ కామెడీ అనుకో. ఆయన జర్నలిస్ట్ కాదు, బిత్తిరి సత్య జర్నలిస్ట్ కాదు. ఆయనది ఒక ప్యూర్ కామెడీ. ఆయన ఆర్టిస్ట్ మెటీరియల్, ఆయనలో ఆర్టిస్ట్ ఉన్నాడు. అటు ఆర్టిస్టు అవుతలేడు, ఇటు పూర్తిగా యాంకర్గా మిగిలిపోతలేడు. ఎటు కానీ సందిగ్ధమైన పరిస్థితుల్లో పాపం ఆయన ఆగిపోయాడు. ఆయనను విమర్శించడం కూడా పొరపాటే. వీళ్ళు కూడా యాంకరే ఈమె కూడా. కానీ యాంకర్ నుండి ఆమెలో ఇంకో కళ, సింగర్ కళ ఉన్నది. ఆ సింగర్గా కూడా కొన్ని అద్భుతమైన పాటలు పాడింది. మరి ఈ పెట్టుబడులు ఏంది, ఈ పెట్టుబడులు సినిమాలల్లో పెట్టుబడులు పెడదామని ఈ డబ్బులు వసూలు చేసినలా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో కూడా కొన్ని దిక్కులో కూడా వీళ్ళు అన్నట్టు రాసిండ్లు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికైతే పంజగుట్టలో వీళ్ళ మీద ఒక కేసు ఫిర్యాదు ఉన్నది. వీళ్ళ తమ్ముడు, ఈమె, ఇంకో ముగ్గురు అంటాను. కానీ ఆ ముగ్గురి ప్రమేయం లేదన్నట్టు అంటాను. మరి సుబ్బారావును లాయర్ను ఏకంగా చంపుతామని బెదిరింపులు కూడా చేసిండ్లాట. ఇంత ధైర్యం ఎక్కడిది, ఇన్ని 100 కోట్లు ఎక్కడి అసలు? ఏంది ఒక సింగర్ ఆమె, ఒక యాంకరు సింగరు. ఇంకా యాంకర్ అనడం కంటే వార్తల్లో, తిన్మార్ వార్తల్లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు. మరి ఇక సింగర్గా మంచి పేరు తెచ్చుకున్నది. మొన్ననే బాయిలోనే అనే పాటతోటి మంచిగానే మళ్ళొక్క సూపర్ సక్సెస్ సాంగ్ చేసింది. తీరా చూసేదానికి మళ్ళీ ఇరుక్కున్నది. ఈ డబ్బుల మీద మోజు ఉంటే ఎవడు ముందట పడడు. ఈ డబ్బుల మీద మోజు పడద్దు, పడితే మనం ఎంతకైనా దిగజారిపోతాం. ఇప్పుడు సుబ్బారావు నన్ను వ్యక్తిగతంగా గెలవమన్నాడు అని ఆమె అంటాను. ఇప్పుడు ఉన్నది వాళ్ళకు ఒక్కటే అవకాశం. కొంతమంది మహిళలు
పురుషుల మీద నిందలేయాలంటే ఇంకా వాళ్ళను ఇలాంటి మాటల ద్వారానే ఫిర్యాదులు చేస్తారు. మరి నిజంగా ఆయన ఒంటరిగా కలవమన్నాడా, కలవమని లేదా? అసలు ఈ 200 కోట్లు ఎక్కడి? ముందు ఇది తేలాలి. తర్వాత ఆయన ఒంటరిగా కలవమన్నాడా, కలవమని లేదా అనేది అది తేలాలి. ఈ 200 కోట్లు ఆమెను నమ్మి ఎట్లిచ్చిండు? ఆమె వసూలు చేసిందంటే ఇక అందరి దగ్గర కలిసి 200 కోట్ల దాకా వసూలు చేసిందట. ఆయన సోదరుడు ఆమె ఇద్దరు కలిసి. గంత డబ్బు ఆమెను నమ్మేసి ఎట్లా ఇస్తారా మీరు? అర్థం కాకుంటున్నది. పెద్ద ప్రొడ్యూసర్ కాదు, పెద్ద పెద్ద సినిమాలు తీసింది కాదు, కేవలం పాటలు పాడుకుంటా ఉండేది. నిన్న వీడియోల కట్టలు చూడాలి, మొత్తం పైసల కట్టలు, ఎటు చూసినా పైసల కట్టలే ఉన్నాయి. ఎటు చూసినా పైసల కట్టలే ఉన్నాయి. మరి ఇదేందో, ఇది ఎటు పోయి ఎటు దారి తీస్తో చూడాలి. కాంప్రమైజ్ అవుతారా, అందరి భాగోతం బయటపడుతుందని, లేకపోతే ఏమైతుందో చూడాలి. మరి ఇక కోర్టుకు పోయింది కేసు, చూడాలి. ఇప్పుడు ఆయన మీద ఆమె కేసు పెట్టింది, నన్ను ప్రలోభ పెట్టడానికి, నన్ను ఒంటరిగా కలవమన్నాడని. ఇప్పుడు ఆమె ఒక కేసు పెట్టింది, ఫిర్యాదు ఇచ్చింది. ఈ సుబ్బారావు ఏమో సంపుతామని అంటాను, పైసలు తీసుకున్నారు, ఇస్తలేరు అని ఆయన కేసు పెట్టిండు. ఎటు పోతుందో చూద్దాం.